శ్రీ మహాగణపతయే నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రంలో గాలి, వెలుతురు అనగా మనం ఒక గృహము కానీ లేదా ఒక కార్ఖానా కానీ అనగా ఒక ఫ్యాక్టరీ కానీ లేదా ఒక కార్యాలయం కానీ ఏది నిర్మాణం చేసుకున్నా మనం వాస్తుశాస్త్ర రీత్యా అన్నీ ఫాలో అవుతూ ఉంటాం. అంటే మనకి దిక్కులు విదిక్కులు అంటే యొక్క 8 మొత్తం ఉన్నటువంటి దిక్కులు ఎత్తుపలాలు అన్నీ చూసుకుంటూ ఉంటాం. వాస్తుశాస్త్ర నియమాలన్నీ కూడా మనం పాటిస్తూ కట్టుకుంటాం. అయితే ఈ గాలి వెలుతురు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గృహము నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ యొక్క ఇంటి లోపల వెలుతురు బాగా ఉండాలి. అలాగే ఈ యొక్క గాలి కదలిక కూడా బాగా ఉండాలి. అంటే మనం అన్నీ వాస్తుశాస్త్ర రీత్యా అన్నీ మేము పాటించామండి, నియమాలన్నీ చేయకూడనివి చేయలేదు, చేయాల్సినవన్నీ చేసాము. కానీ లోపల ఇంటి లోపలికి వెళ్ళంగానే వెంటిలేషన్ లేదనుకోండి, అంటే ఆ వెలుతురు సరైన వెలుతురు లేదు, సరైన గాలి లేదు. ఎందుకని గృహం చాలా కీలకమైనది. ఎక్కువ సమయం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గృహంలో స్పెండ్ చేస్తారు. కాబట్టి నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తుల మీద ఆ గృహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి వెలుతురు అనేటువంటిది ఇంటి లోపల బాగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే పూర్వకాలంలో ఇదివరకు కాలంలో కానివ్వండి, ఈ యొక్క నవీన యుగంలో కూడా కొన్ని చోట్ల కొంతమందికి ఎక్కువ స్థలం ఉంటుంది. ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్థలము ఎక్కువగా ఉన్న చోట్ల కూడా కొన్నిసార్లు పొరపాట్లు ఈ యొక్క గాలి వెలుతురు విషయంలో చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటివి ఏంటంటే, మొదటిదిగా ముందు మనం ఎక్కువ స్థలం ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇంటి నిర్మాణానికి. అంటే ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు ఇంటి చుట్టూరుతా ఖాళీ స్థలం ఉండాలి. అంటే ప్రదక్షిణ చేయగలిగేంత స్థలం ఉంటే చాలా మంచిది. అంటే చాలా చోట్ల ఈ యొక్క దక్షిణాన్ని పడమరని ఆంచి కట్టేస్తూ ఉన్నారు ఇల్లు. అంటే హద్దుల మీద కడుతున్నారు. అలా చేయకూడదు. దక్షిణం కూడా కొంత చోటు విడిచిపెట్టి, అలాగే పడమర కూడా కొంత చోటు విడిచిపెట్టి అప్పుడు నిర్మాణం చేసుకోవాలి. ఉత్తరము తూర్పు ఎలాగూ ఖాళీ ఉంచుతున్నారు. కాబట్టి ఇంటి చుట్టూరుతా ఖాళీ అనేటువంటిది వదలాలి. అంటే గృహం యొక్క గోడకి, బయట గోడకి, అలాగే స్థలం యొక్క ప్రహరీ గోడకి మధ్యలో ఖాళీ ఉండాలి. అప్పుడు మీకు గాలి వెలుతురు వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండవది, శాల్తీ ఎదురుగుండా శాల్తీ ఉండాలి. అంటే ఇంకా ఇంటి ప్రధాన సింహద్వారానికి అలా ఇతర ద్వారాలకి ఎదురుకుండా ఈ యొక్క ద్వారములు లేదా కిటికీలు ఉండాలి. అంటే మీకు డోర్స్కి ఎదురుకుండా డోర్స్ లేదా విండోస్ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, గాలి ప్రసరణ ఇంటి లోపల బాగుంటుంది.
ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు గాలి బయటికి వెళ్ళిపోతుంది, అలాగే మంచి గాలి లోపలికి వస్తుంది. అలాగే పైన మనం ఒకవేళ స్లాబ్ నిర్మాణం అయినట్టయితే కనుక స్లాబ్కి దిగువ ఈ యొక్క జాలీలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సిటీస్లో, టౌన్స్లలో, ఈవెన్ కొన్ని పల్లెటూర్లలో కూడా జాలీలు పెడుతున్నారు. అవి సిమెంట్ జాలీలు రెడీమేడ్గా పూసినటువంటి పెట్టుకుంటూ ఉన్నారు. అవి కంపల్సరీ పెట్టాలి. అలా పెడుతూ కూడా వాటికి కొన్ని చోట్ల మూసేస్తున్నారు, పెట్టుకుంటున్నారు, కానీ మరలా ఏమన్నా ఈ బల్లులు, ఎలుకలు అవి వస్తాయని చెప్పేసి మూసివేస్తున్నారు. అలా మూయకండి. ఆ యొక్క గాలి లోపలికి వచ్చేటట్టుగా, ఆ చిల్లులు ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి వెంటిలేటరు, అటువంటి జాలీని మాత్రమే పెట్టుకోండి. అసలు కొన్ని చోట్ల జాలీలకి చిన్న చిన్న సందులు మాత్రమే ఉంటున్నాయి. అంటే ఆ చిల్లులు కూడా చిన్న చిన్నవే ఉంటున్నాయి అన్నమాట. అంటే గాలి ఎక్కువ పోవడానికి బయటికి లేకుండా ఉంటుందన్నమాట. ఈ వేడి గాలి బయటికి పోవాలంటే ఆ వెంటిలేటరు చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్నటువంటి వేడి గాలి అంతా కూడా ఆ యొక్క జాలీలోంచి పోతుంది బయటికి. కాబట్టి కొంచెం పెద్ద సైజు జాలీలు, చిల్లులు బాగా ఉండేటువంటి జాలీలు, డిజైన్ జాలీలైనా చిల్లులు బాగా ఉండేటువంటి జాలీలు పెట్టుకోండి. అప్పుడు లైటింగ్ బాగుంటుంది, వెంటిలేషన్ ఫ్లో ఆఫ్ ఎయిర్ కూడా బాగుంటుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది. కాబట్టి మీకు గాలి, వెలుతురు రెండు కూడా బాగుంటాయి అప్పుడు. తర్వాత ఈ యొక్క ఫాల్స్ సీలింగ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఆ వెంటిలేటర్లు పైన ఉంటున్నాయి, కానీ వీళ్ళు సీలింగ్ వేసేసుకుంటున్నారు. అంటే ఈ బిల్డింగ్కి కట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, వెంటిలేటర్లు పెడుతున్నారు. ఆ వేడిగాలి అయితే పైన ఉన్నటువంటి సీలింగ్కి స్లాబ్కి మధ్యలో ఉన్నటువంటి వేడిగాలి అయితే బయటికి పోతుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లోపల కింద గదిలో ఉన్నటువంటి వేడిగాలి ఈ యొక్క సీలింగ్కి తగులుకుంటా ఉంది. అంటే ఏమనంటే ఏసీలు ఉన్నాయి కాబట్టి అది చల్లబరుస్తుంది అని అనుకుంటాం. ఈ తలుపులు, కిటికీలు తెరిచి ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ మూసివేసిన తర్వాత ఆ వేడి లోపల ఉండిపోతుంది. దానివల్ల కొన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హైట్ ఆఫ్ ద బిల్డింగ్ పెంచుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడు ఎత్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. పూర్వకాలంలో ఈవెన్ కొన్ని మనం మండువా ఇళ్లల్లో చూస్తున్నా, ఇతరత్ర మనం పూర్వకాలం విధానంలో పెంకుటిళ్ళల్లో చూసినట్టయితే కూడా ఈ యొక్క ఎత్తు అనేటువంటిది, అంటే గృహం లోపల ఉన్నటువంటి ఎత్తు చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళు. వెంటిలేషన్ బాగుండేది, గాలి, వెలుతురు చాలా బాగుండేది. కాబట్టి ఆ ఎత్తు ఇవాళ రోజున చాలా చోట్ల కనపడట్లేదు. ఆల్మోస్ట్ 70 to 80% బిల్డింగ్స్లో, కట్టడాల్లో, గృహ నిర్మాణాలలో మనకి అది కనపడటం లేదు. కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి కామన్ దోషం. అది ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, అనేక చోట్ల 70 నుంచి 80% ఇళ్లల్లో మనం ఇవాళ రోజున చూసినట్టయితే ఎత్తు ఉండటం లేదు. బిల్డింగ్ ఎత్తు 12 అడుగులైనా ఉండాలి మినిమం, ఆ యొక్క గాలి, వెలుతురు బయటికి పోవాలండి. అంటే ఆ చెడు గాలి బయటికి పోవాలి, మంచి గాలి లోపలికి రావాలి, అలాగే సూర్యరశ్మి లోపలికి రావాలి. ఆ యొక్క ఎత్తు అనేటువంటిది ఇవాళ రోజున ఉండటం లేదు. ఇంకా పై ఫ్లోర్లకు వెళ్ళే కొద్దీ 9 అడుగులే ఉంటున్నాయి, 8 అడుగులు 9 అంగుళాలు ఎత్తే ఉన్నాయి. దానిలో మళ్ళీ ఈ యొక్క 9 అడుగుల్లో కూడా మళ్ళీ 9.5 అడుగులు పెట్టుకున్నా మళ్ళా దానికి ఫాల్స్ సీలింగ్ అవన్నీ వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వెంటిలేషను సరిగా ఉండటం లేదు. ఇది బాగా గమనిస్తారు మీరందరూ. గమనించి సాధ్యమైనంత వరకు కొంత బిల్డింగ్ ఎత్తుని పెంచుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ కూడా 10 అడుగుల 6 అంగుళాలు ఎత్తే పెడుతున్నారు. ఈ ఫ్లోరింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి, ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ ఎత్తు, అంటే ఫ్లోర్ నుంచి సీలింగ్ ఎత్తు కేవలం 10 అడుగుల 6 అంగుళాలు పెడుతున్నారు. అందరూ స్టాండర్డ్ చేసేసారు దాన్ని. ఎందుకని 12 అడుగులు చేయొచ్చు. ఎత్తు గురించి అది ఇంకా ఎత్తు ఉండే పూర్వకాలంలో, ఇవాళ కాలంలో అది బాగా తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. అయితే ఖర్చు పెరుగుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి.
అనేటువంటిది ఎక్కువగా చాలా చోట్ల ప్రధానమైనటువంటి కారణం అయింది. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం తప్పకుండా దానికి ఖర్చు చేయడానికి కూడా అనేక మంది ముందుకు వస్తారు. చక్కగా మంచి స్ట్రాంగ్ బిల్డింగు, స్ట్రాంగ్ కట్టడము, ఆ యొక్క మంచి ఆనందదాయకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి ఎత్తు ఉన్నటువంటి గృహాన్ని నిర్మించుకుని మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఎక్కువ స్థలం ఉన్నటువంటి దాంట్లోనే ఇల్లు కట్టుకోవాలి. అంటే మరి 30 గజాలు 40 గజాలు 50 గజాలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి చుట్టూ స్థలం పెట్టడానికి తక్కువైపోతుంది. కాబట్టి ఎక్కువ స్థలం ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంటి చుట్టూరుతా ఖాళీ వదలాలి. ప్రహరీ గోడకి ఇంటికి మధ్యలో ఖాళీ వదలాలి. థర్డ్ పాయింట్, ఈ యొక్క వెంటిలేటర్ పైన పెట్టుకోవాలి. అది కూడా జాలీ పెట్టుకున్నప్పుడు పెద్ద జాలీ పెట్టుకోవాలి, వాటిని మూసేయకూడదు. ఫోర్త్ పాయింట్, ఇక ఫాల్స్ సీలింగ్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. లేదా ఫాల్స్ సీలింగ్ ఉన్నా కూడా కంపల్సరీగా వెంటిలేషన్ బాగుండేటట్టుగా మనం ఎత్తు బాగా ఉండేటువంటి బిల్డింగ్ కట్టుకోవాలి. అంటే హైట్ పెంచుకోవాలి. మనం ఫాల్స్ సీలింగ్ వాడే పద్ధతి అయితే హైట్ ఆఫ్ ది బిల్డింగ్ పెంచుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఐదవది చాలా ముఖ్యమైనటువంటిది, శాల్తీ ఎదురుకుండా శాల్తీ ఉండాలి. అంటే డోర్కి ఎదురుకుండా డోరు, ఇంటి లోపలను బయటను ఈ డోర్కి ఎదురుకుండా డోర్స్ ఉండాలి. డోర్స్ ఎదురుకుండా విండోస్ అయినా ఉండాలి. కాబట్టి గుమ్మానికి ఎదురుకుండా కిటికీ, కిటికీకి ఎదురుకుండా గుమ్మం, అలాగా ఎదురుబెదురుగా ఉన్నప్పుడు గాలి బయటికి పోతుంది. కాబట్టి అది కూడా పాటించాలి. ఇలా పాటించినట్టయితే మనకి మరింత మంచి ఆరోగ్యం కలుగుతుంది. వాస్తుకి మనం పరిపూర్ణ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో ఇండైరెక్ట్గా చెప్పబడింది, ఇంటి చుట్టూ ఖాళీ వదలటంలోనే అంతరార్థం అదే. ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రధానమైన కారణం గాలి వెలుతురు. కాబట్టి అన్ని నియమాలు పాటించి ఇంటి లోపల మనం చీకటిని పెట్టుకుని ఇంటి లోపల మనకి అంటే వెలుతురు లేకుండా చేసుకోవడం, అలాగే గాలి ప్రసరణ లేకుండా చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా పిచ్చితనము. కాబట్టి అది మనం బాగా గమనించుకోవాలి. ఈవెన్ అద్దెళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఆ ఇంటి లోపల మీకు వెలుతురు, ఈ యొక్క గాలి పోయేటువంటి విధానం ఉందా లేదా చూసుకోండి. అలాగే సొంత గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ యొక్క నియమాలను పాటించండి. పాటించినట్టయితే ఇది కూడా ఒక నియమమే, మనకి పాటించినట్టయితే మరింత మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. వాస్తుశాస్త్రానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.